వ్యవస్థలాగా పనిచేయకపోతే దాని చేతిలో అందరూ బాధితులుగానే మిగులుతారు. ఈ పార్టీ, ఆ పార్టీ అని ఉండదు. కొన్ని వేల సార్లు మాట్లాడుకున్నాం, మాట్లాడుకొని తీరాలి. ఇది మరొకసారి ఉమ్మడి కడప జిల్లా రాయచోటి నియోజకవర్గానికి చెందినటువంటి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త తన భార్య గారు మరో నలుగురు పిల్లలతో కలిపి విజయవాడలో పెట్టిన మీడియా సమావేశంలో తాను మాట్లాడిన మాటలు, న్యాయం జరగకపోతే మంగళగిరిలోని టీడీపీ ఆఫీస్ ముందు నా నలుగురు పిల్లలతో కలిసి నేను నా భార్య ఆత్మహత్య చేసుకొని చనిపోతాము అని చెప్పి మీడియా ముఖంగానే రోధించడం టీడీపీ కార్యకర్త ఆయన చేసినటువంటి అభియోగాలు. ఆయన దేవురట రాయచోటి నియోజకవర్గంలో లక్కిరెడ్డిపల్లె మండలం పందిళ్ళపల్లెట. టీడీపీ కార్యకర్త పేరు గంగాధర్, భార్య నలుగురు పిల్లలట. అందరినీ కూర్చోబెట్టుకొని మీడియాతో మాట్లాడారు విజయవాడ ప్రెస్ క్లబ్లో. నేను బీసీ వడ్డెర కులానికి చెందిన వ్యక్తిని. నాకు మా గ్రామంలో 4.10 ఎకరాల పట్టా భూమి ఉంది. పొలానికి దారులు మూసేసి మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ముఖ్య అనుచరుడు రాజేంద్ర రెడ్డి నా భూమిలోకి వెళ్లకుండా అడ్డుకొని నా భార్య పిల్లలపై దాడులు చేయించారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి, నేరుగా మంత్రి మీద ఇవి ఆరోపణలు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి నన్ను ఆఫీసుకు పిలిపించి ఆ పొలం రాజేందర్ రెడ్డికి రిజిస్ట్రేషన్ చేయి, ఎంతో కొంత ఇస్తాడని చెప్పాడు. నా భూమి 80 లక్షలు అయితే వాళ్ళు 5 నుంచి 10 లక్షలకు మించి రిజిస్ట్రేషన్ చేయమంటున్నారు. పోలీసులు ఏమో పిలిచి నువ్వు రిజిస్ట్రేషన్ చేయకుంటే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని బెదిరిస్తున్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డితో పాటు అతని తమ్ముళ్ళ మీద కూడా ఆయన లక్ష్మీప్రసాద్ రెడ్డి అట, మౌర్య రెడ్డి అట, వాళ్ళ భార్య గారి పేరు చెబుతున్నారు, లక్కిరెడ్డిపల్లి ఇన్ఛార్జ్ పేరు, వీళ్ళందరి పేర్లు చెప్పారు ఆయన. వాళ్ళందరితో నాకు ప్రాణహాని ఉంది, నాకు పోరాడే శక్తి లేదు. ఒక తెలుగుదేశం పార్టీ వడ్డెర కులానికి చెందిన వ్యక్తిని నేను. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి అని చెప్పి ఎంతో కష్టపడ్డాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైన నాకే తీవ్ర అన్యాయం చేస్తున్నారు. నా భార్య నలుగురు పిల్లలతో కలిపి ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు అని ఆయన పట్టా భూమి పత్రాలను కూడా ఆ మీడియా ముందు ప్రదర్శిస్తూ ఉన్నారు. వ్యవస్థలాగా లేకపోతే వ్యవస్థకు వాళ్ళే అందరూ బలైపోతారు. అందరూ తెలుసుకోవాలి ఇది.